న్యూస్ చూస్తున్నా. సంగారెడ్డి జిల్లాలో కల్లు ప్రియులు ఆందోళనకు దిగారు. కల్లు సీసాలో బల్లి ప్రత్యక్షం కావడంతో భయాందోళనకు గురయ్యారు. జోగిపేట 1వ నెంబర్ కల్లు దుకాణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కల్లు దుకాణ నిర్వాహకులను కల్లు ప్రియులు నిలదీశారు. నిర్వాహకుల నిర్లక్ష్యపు సమాధానం చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. కళ్ళు తాగుతామో మాకు కళ్ళు సాల్చి పెట్టమంటే దొంగలకు పోయి వల్ల కొట్టేసిండు. ఇటు ఎట్లా మొన్న వెళ్ళుకొచ్చింది. జైపేట మాది 1 నంబర్ దుకాణం ఇది. కళ్ళు తాగుతామో మాకు కళ్ళు సాల్చి పెట్టమంటే దొంగలకు పోయి వల్ల కొట్టేసిండు. ఇటు ఎట్లా మొన్న వెళ్ళుకొచ్చింది. జైపేట మాది 1 నంబర్ దుకాణం ఇది. కళ్ళు తాగుతామో మాకు కళ్ళు సాల్చి పెట్టమంటే దొంగలకు పోయి వల్ల కొట్టేసిండు. సంగారెడ్డి జిల్లాలో కల్లు ప్రియులు ఆందోళనకు దిగారు. కల్లు సీసాలో బల్లి ప్రత్యక్షం కావడంతో భయాందోళనకు గురయ్యారు. జోగుపేట 1వ నెంబర్ కల్లు దుకాణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కల్లు దుకాణ నిర్వాహకులను కల్లు ప్రియులు నిలదీశారు. అయితే నిర్వాహకులు మాత్రం నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గారెడ్డి ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. దుర్గారెడ్డి, కల్లు సీసాలో బల్లి ప్రత్యక్షం కావటం మీద అసలు డీటెయిల్స్ ఏంటి? రేణుశ్రీ, సంగారెడ్డి జిల్లా జోగిపేట పట్టణం 1వ నెంబరు కల్లు దుకాణంలో కల్లు సీసా మద్యం తాగిన తర్వాత సగం తాగిన తర్వాత అందులో బల్లి పడ్డది చూడడం జరిగింది మద్యం ప్రియుడు. అయితే కల్లు సీసాల దీంట్లో బల్లి పడ్డది చూడకుండా ఎలా ఇచ్చారని చెప్పి ఆ కళ్ళు అమ్మే నిర్వాహకులను వాళ్ళు మాత్రం ప్రశ్నిస్తే సమాధానం దాటి సమాధానం చెప్పారు. అలాంటి మామూలులే అని చెప్పి వాళ్ళు దాన్ని పైసలు తిరిగి ఇస్తామని చెప్పి వాపసం ప్రయత్నం చేస్తే ఇతను మాత్రం అక్కడికి వెళ్ళి ఎక్సైజ్ శాఖ వాళ్ళకి అంతా కూడా కంప్లైంట్ వచ్చినా వాళ్ళు పట్టించుకోలేదని చెప్పి అక్కడ నుంచి మనకు సమాచారం వస్తుంది. ఇక వీటికి మాత్రం సీసాలు కడిగే విషయంలో కావచ్చు, లేకుంటే ఇప్పటికే గుల్పారం కలుపుతున్నారని చెప్పి చాలా చోట్ల కూడా కొంత అస్వస్థకు గురైన విషయం చూడడం జరిగింది. ఇలాంటి కళ్ళను సేవించడం వల్ల చాలా మంది కూడా నిజంగా సగం తాగిన తర్వాత పరిస్థితి విషయంగా కానీ లేకపోతే ఇంకేమైనా పరిస్థితి ఉంటే మీరు ఎవరు దానికి సమాధానం బాధ్యత వహిస్తారని చెప్పి నిలదీసినా కానీ వాళ్ళకి సమాధానం చెప్పే పరిస్థితి లేదు. ఇటు ఎక్సైజ్ శాఖ పట్టించుకోవడం లేదు, అటు వీళ్ళు కూడా వీళ్ళ మీద ఎవరు ఎలాంటి చర్యలు తీసుకోవడం వల్ల ఇలాంటి సంఘటనలు పునరావృతమవుతాయని చెప్పవచ్చు. ఇప్పటికైనా కానీ ఈ మద్యం ప్రియులు కావచ్చు, ఇక్కడ కళ్ళు సీసాలు కడిగే విషయంలో కానీ లేకుంటే ఇక్కడ కళ్ళు అమ్మే దుకాణంలో కానీ నిజంగా దాన్ని పరిశీలించిన తర్వాత అక్కడ వాటిని తాగాల్సిన అవసరం ఉంటుంది. లేదా ముందు చూసినట్టయితే టెక్నాలజీ ముందే అడిగితే సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. కానీ అక్కడ సమాధానం చెప్పక దాటివేయడం, ఎక్సైజ్ వాళ్ళు తప్పుడే సైలెంట్ ఉండడం వల్ల కొంత ఆందోళన మొత్తం విషయం అయితే తెలుస్తుంది. నిజంగా ఇప్పుడు అయితే అతనికి ఎలాంటి మీద నెంబర్ కళ్ళు దుకాణం మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఎక్సైజ్ శాఖ అని చెప్పి మనకు సమాచారం అయితే తెలుస్తుంది. రేణుశ్రీ. రైట్, థ్యాంక్ యూ దుర్గారెడ్డి. నీకు నంబర్లా అది నేను శాఖ కొట్టి ఇట్లా చేసి